హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి. తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ అటుకుల పాయసం చేసేయచ్చు. పండుగలప్పుడు దేవుడికి నైవేద్యంగానైనా లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఒక్కసారి అటుకుల పాయసం చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1/4 కప్పు దాకా బెల్లం తురుమును తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు దాకా నీళ్లు తీసుకొని బెల్లాన్ని ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ కరగనివ్వాలి. దీనికి పాకం ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఇలా కరిగాక ఒక 2-3 నిమిషాలు అలా బాయిల్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక 2 కప్పుల దాకా పాలు తీసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా నీళ్లు కూడా తీసుకోవాలి. మీరు నీళ్ళు అవసరం లేదు అనుకుంటే ఈ వాటర్ ప్లేస్లో 1 కప్పు పాలనే తీసేసుకోవచ్చు. వీటిని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 స్పూన్స్ దాకా నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1 కప్ దాకా అటుకుల్ని తీసుకోవాలి. నేను లావు అటుకులు తీసుకుంటున్నానండి. ఇవైతేనే పాయసం రుచిగా ఉంటుంది. ఈ అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ అటుకులు క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకుంటున్న పాలను కూడా వేసుకొని అటుకుల్ని మెత్తగా ఉడకనివ్వాలి. అటుకులు త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. అటుకుల్ని ఒకసారి ఇలా పట్టుకొని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది అటుకులు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. నేను యాలకుల పొడి వేసుకునే వీడియో మిస్ అయిందండి. ఇదంతా ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు ఇందులో మనం కాచి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి. మీరు బెల్లం సిరప్ వేసేటప్పుడు ఈ బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిపోవాలండి, లేదంటే అప్పుడప్పుడు పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. మీరు ఈ కృష్ణాష్టమికి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.